శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ దివ్య ఆశీస్సులతో నిరాటంకంగా దిగ్విజయముగా భగవద్గీతలోని మొదటి 16 అధ్యాయాలు వాటి యొక్క తాత్పర్య అర్థాలు తెలుగు ఇంగ్లీష్లోని ఇప్పటివరకు చదువుకున్నాం. ఈనాటి వీడియోలో 17వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు వాటి యొక్క శ్లోక తాత్పర్య అర్థాలను ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా చదువుకుందాం. ముందుగా 17వ శ్లోకం, 17వ అధ్యాయంలోని 22వ శ్లోకం. తమసిక్ చారిటీ, దానం. అదేశకాలే యథా నమాపాత్రేభ్యస్యచ్చ దీయతే అసత్కృతాత్మజ్ఞాతం తత్తామ సముధావృతం. ఈ 22వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, అపవిత్రత ప్రదేశములో, తగని సమయములో అపాత్రులకు లేదా తగిన శ్రద్ధాగౌరవం లేకుండా చేయబడు దానము తమోగుణ దానముగా చెప్పబడుచుండును అని మనం 22వ శ్లోకం యొక్క తాత్పర్యంగా 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగంలో నుండి మనం దాని యొక్క అర్థాన్ని చదువుకోవచ్చును. తదుపరి మనం ఇంగ్లీష్లోనే. సో విత్ రెఫరెన్స్ టు ది ప్రీవియస్ 1 to 21 slokas and its meaning, we read about it. Now, in these final verses of the chapter 17, Lord Krishna describes the lowest form of charity and introduces the sacred syllables Om Tat Sat. These words are used to purify any act of sacrifice, penances, and charity, ensuring the reaches to a divine standard even if it was originally imperfect. So with reference to that, chapter 17 Shraddhatraya Vibhaga, from sloka 22nd to 28 of this chapter, and let us start with the 22nd, Tamasic charity, Danam, which implies, on this account we read like this: that gift which is given at the wrong place and time to unworthy persons without respect or with contempt is declared to be tamasic. This was the meaning of the 22nd sloka of the chapter 17 Shraddhatraya Vibhaga. తదుపరి మనం 23వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకున్నాం. 23వ శ్లోకం ఫస్ట్. The sacred designation. Om tassatidi niddeso brahmanastrividaha smrutaha brahmanasthena vedascha yajnascha విహితా పురా. ఈ 23వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, సృష్టి ఆరంభం నుంచి ఓం తత్ సత్ అనే 3 పదములు పరతత్వము నుండి సూచించుట ఉపయోగపడినవి. పరబ్రహ్మ ప్రీత్యర్థమై వేదమంత్రములను ఉచ్చరించినప్పుడు యజ్ఞాచారమును కావించినప్పుడు బ్రాహ్మణులచే ఈ 3 సంజ్ఞాపదములను ఉపయోగించబడేవి అని మనం 23వ శ్లోక తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. విత్ రెఫరెన్స్ టు దిస్ 23rd శ్లోక, ది sacred designation implies Om Tat Sat. This has been declared as the threefold designation of Brahman. By this, the Brahmins, Vedas and sacrifices were ordinated.
in the ancient past. This was the summary of the శ్లోక 23rd of the chapter 17 శ్రద్ధాత్రయ విభాగ. తదుపరి మనం 24వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకున్నాం. 24వ శ్లోకం యొక్క ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఓం. ఓము అనే ఈ బీజాక్షరానికి ఉన్న ప్రాముఖ్యతను ఈ విధంగా మనం తెలుసుకుందాం. తస్మాదోమిత్యు ద్రహృత్య యజ్ఞదానత ప్రక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. 24వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, శాస్త్ర నియమ సారమనుసారం యజ్ఞము, దానము, తపస్సు వంటివి కర్మలను నిర్వర్తించు తత్వజ్ఞులు దేవాది దేవుని పొందుట కొరకై వానిని ఎల్లప్పుడూ ఓంకారంతో ఆరంభింతురు. ఓం యొక్క విశిష్టత ఏ విధముగా ఉందో మనం ఈ శ్లోక తాత్పర్యంగా 24వ శ్లోకం 17వ అధ్యాయం మనం ఓం తద్విష్ణో పరమం పదం, ఇది ఋగ్వేదంలోని 1, 22, 20లో మనకి మనం రెఫరెన్స్గా తీసుకోవచ్చును. విష్ణు భగవానుని పాదపద్మములు చే పరమ భక్తుని పరమాశ్రమములు దేవాది దేవుడైన శ్రీకృష్ణు కొరకు చేయబడు కార్యక్రమంలోని పరిపూర్ణత్వమును నిశ్చయించుకొనవడును అని మనం ఈ విధముగా 24వ శ్లోకం 17వ అధ్యాయం నుంచి ఓం యొక్క విశిష్టతను చక్కగా దాని యొక్క సారాంశాన్ని తెలుసుకోవచ్చును. 24th, the significance of Om conveys like this. Therefore, with reference to utterance of the Om, the acts of the sacrifice, gift and penances, as the enjoined with the scriptures, are always begin by the students of Brahman. తదుపరి మనం 25వ శ్లోకం ఈ విధంగా తెలుసుకుందాం. 25వ శ్లోకం ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ తత్. తత్ యొక్క విశిష్టతను కూడా ఈ పద్యంలో మనం తెలుసుకుందాం. ముందుగా శ్లోకం తదిత్య నవి సంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ఈ 25వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మానవుడు వివిధ రకముల యజ్ఞములను, తపస్సును, దానములను ఫలాపేక్ష రహితముగా తత్ అనే పదముతో తప్పక నిర్వర్తించవలను అని భౌతిక బంధముల నుండి విడబడినట్లు అట్టే ఆధ్యాత్మిక కర్మ ఫలములను ముఖ్య ఉద్దేశముగా మనం ఈ తత్ యొక్క విశిష్టతను మనం ఈ విధముగా తెలుసుకోవచ్చును. ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ తత్ కన్వేస్ లైక్ దిస్: అటరింగ్ తత్ without aiming that fruits, various acts of sacrifice, penances and the gift are performed by those who seek liberation. This was the meaning of the sloka 25th of the chapter 17 Daivajna Shraddhatraya Vibhaga. తదుపరి మనం 26, 27 శ్లోకాలు సత్, ఓం తత్ సత్, సత్ యొక్క మన ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సత్. ముందుగా శ్లోకం తెలుసుకుందాం. శ్లోకం ఏం చెప్తుందంటే, సద్భావే సాధుభావే చ సదిత్యత్ర యుజ్ఞతే ప్రశ్నేస్తే కర్మణి తథా సశబ్ద
युक्तः पार्थयुज्यते यज्ञे तपसि दाने च स्थितिः सतिति चोच्यते कर्म चैव तदित्यार्थं सदित्यते वा విధీయతే. ఈ 26, 27 శ్లోకాల యొక్క తాత్పర్యం, మనం ఈ సత్ యొక్క ప్రాముఖ్యతను కూడా మనం ఈ విధంగా తెలుసుకోవచ్చును. ఓ పృతకుమార, భక్తియుక్త సేవ యజ్ఞనులకు పరతత్వమే పరమలక్ష్యము. అది సత్ అనే పదమునకు సూచించబడుచున్నది. అట్టి యజ్ఞ నిర్వాహకుడు కూడా సత్ అనబడును. ఎందుకనగా పరమ సత్యమునకు అనుగుణమైన యజ్ఞము, తపస్సు, దానము వంటి కార్యక్రమాలన్నీ పరమ పురుషుని ప్రీతి కొరకే చేయబడును అని మనం ఈ విధముగా ఓం తత్ సత్ యొక్క ప్రాముఖ్యతను మనం ఈ 3 మాటల యొక్క, ఈ బీజాక్షరాల యొక్క ప్రాముఖ్యతను మనం ఈ 24, 25, 26, 27 శ్లోకాల ద్వారా 17వ అధ్యాయంను శ్రద్ధాత్రయ విభాగం నుంచి మనం వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు. Now let us see that the importance of the significance of the Sat from the chapter 17, sloka 26 and 27. It signifies like this: the word Sat is used in the sense of the reality and goodness. So also, O Partha, the word Sat is used for an auspicious action, steadfastness in sacrifice, penances, and the gift is also called as Sat. The action for the sake of divine is also termed as Sat. This was the meaning and the importance of the Bijakshara. It means that the genesis of the sounds Om Tat Sat from the slokas 24, 25, 26, 27 of the chapter 17 Shraddhatraya Vibhaga of the Bhagavad Gita. ఈనాటి ఈ అధ్యాయంలోని చివరి శ్లోకం 17 శ్లోకం, శ్రద్ధాత్రయ విభాగంలోని 28వ శ్లోకం, వితౌట్ ఫెయిత్, యాక్షన్ వితౌట్ ఫెయిత్, అసత్ అనే మాట యొక్క ప్రాముఖ్యతను ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తతం కృతం చయత్ అసిదిత్యుచ్యతే పార్థనా చ తత్ప్రేత్యంతో ఇహ. దీని యొక్క అర్థాన్ని మనం ఈ విధంగా తెలుసుకుందాం. 28వ శ్లోకం 17వ అధ్యాయంలోని చివరి శ్లోకం. అర్జునుడు అడిగిన ప్రశ్నకి కృష్ణుడు ఈ విధముగా ఈ శ్లోకాల ద్వారా 2వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా చెప్తున్నాడు. ఓ పార్థ, పరమ పురుషుని యందు శ్రద్ధ లేకుండా చేయబడు యజ్ఞము, దానము, తపస్సు అశాశ్వతమైనది అని, అది అసత్ అనబడును. అట్టి కర్మ ఈ జన్మలోను తర్వాతి జన్మలోను నిరుపయోగమే అగును అని ఈ శ్రద్ధాత్రయ విభాగమనువుడు ఈ 17వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం నుండి మనకి తెలియజేస్తూ ఈ అధ్యాయంని మనం సమాప్తం చేసుకుందాం. With reference to the action with faith asat from the sloka 28 of the chapter 17 from Bhagavad Gita, which implies that whatever is sacrificed, given or performed, or whatever the penitence is undergone without faith is called asat, non-existent, O Partha. It is no value here or hereafter. So this was the meaning of the 28th last sloka of the chapter 17.
శ్రద్ధాత్రయ విభాగ. ఇంతటితో మనం ఈనాటి 17వ అధ్యాయముని దిగ్విజయముగా సమాప్తం చేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సర్వసమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.